మీరు ఇంతకుముందు మాట్లాడుతూ మాల లీడర్లలో కూడా చాలామంది ఈ మధ్యలో ఈ ఆగస్టు తర్వాత పుట్టుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అంటే మీరు కేసు పెట్టి కూడా అదే రకంగా మీరు ఎక్స్పోజ్ అవ్వడం, మీరు ఏదో హీరో కావాలనుకుంటున్నారు. నేను ఏం చెప్తున్నాను రాకేష్ గారు, ఒక మందకృష్ణ మీద కేసు పెడితే నేను హీరో అయితేననుకుంటే కదా, అంతకు ముంచే మూర్ఖత్వం లేదు. నేను తుమారే చేసే గలీజ్ దళిత్ అన్న రాజాసింగ్ కూడా మీద పెట్టిన, మీ ఏపూరి సోమన్న మీద మాలలు కించపరుస్తూ పెట్టిన. ఎక్కడ ఇంత ఎందుకు, ఢిల్లీ పార్లమెంటు స్థానాల్లో భారత రాజ్యాంగాన్ని తలగబెడితే నేను ఇక్కడ కంప్లైంట్ పెట్టిన. నాకు ఈ లీడరు ఉద్యమకారులు, నేను ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ మేము దానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిందే, దాని మీద కంప్లైంట్ చేయాల్సిందే, దాని మీద న్యాయం గురించి పోరాటం చేయాల్సిందే. అందులో భాగంగా మందకృష్ణ పెడితే నేను హీరో అవుతున్నా, నా టైం వేస్ట్ అవుతుంది అసలు. కాకపోతే ఇటువంటి చట్ట విద్రోహ శక్తులను మనం కంట్రోల్ చేయలేకపోతే రేపు నేను కూడా బాధ్యత, రేపు గొడవలు అయితే నేను కూడా బాధ్యత. అందుకనే నేను ఆ ఉద్దేశంతో కంప్లైంట్ పెట్టినా, కానీ ఆయన హీరో చేయడానికి ఇంకేదో చేయడానికి, నేనే హీరో కావడానికి అసలే కాదు. నేను ఒక వర్గీకరణ మీద హీరో కావాలనే నా ఉద్దేశమే లేదు. నా జాతి మీద జరుగుతున్న అట్రాసిటీస్ మీద పనిచేసే వ్యక్తిని నేను, రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తిని నేను, బాబాసాహెబ్ ఐడియాలజీలు నడిచే వ్యక్తిని. కానీ ఆ విధంగా పోవాలనుకుంటా, కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నేనే హీరో కావాలని అది మూర్ఖత్వం అవుతుంది తప్ప అంత దాంట్లో అటువంటిది నిజమే లేదు దాంట్లో. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒకవేళ ఇప్పుడు సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి ఖైరతాబాద్కి 0 ఎఫ్ఐఆర్ తీసుకుపోయి మీరు సబ్మిట్ చేశారు. అంటే కోర్టు నుండి ఏమైనా ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? నెక్స్ట్ స్టెప్ ఏంటిదని చెప్పి పోలీసులు ఇప్పుడు చట్టరీత్యా ఆ సెక్షన్లకు తగ్గట్టు యాక్షన్ ఏం తీసుకుంటారో తీసుకోవాలి. టైం బాండ్ ఉన్నది చట్టానికి, ఏదో మళ్ళీ సంవత్సరం తర్వాత తీసుకుంటా అంటే కుదరది. ఆ చట్ట ప్రకారం టైం బాండ్ 15 రోజులలో యాక్షన్ తీసుకోవాలి. 15 రోజుల్లో తీసుకోకుంటే 16వ రోజు మళ్ళీ మేము లీగల్గా ఎట్లా పోతాం కదా, తప్పకుండా దాని మీద చర్యలు చేయించుకోవాలని ప్రెషర్ చేస్తాము. తీసుకునే విధంగా మేము అవసరం ఉంటే కోర్టులకు కూడా ఆశ్రయిస్తాం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది కేసు అయ్యి? మేము 20కి కేసు అయింది, 20 తారీఖు కేసు అయింది. ఇప్పుడేం 10 రోజులు అయింది, ఇంకా 5 రోజులు చూస్తాం. 5 రోజుల్లో యాక్షన్ అయిందా ఓకే, కాకుంటే మేము మళ్ళీ ఫర్దర్గా లీగల్గా ఏం చేయాలో అది చేస్తాం. ఇప్పుడు మీరు కూడా ఈ కేసు ఏదో నేను ప్రెషర్ చేస్తే అయింది అనుకుంటారేమో, కాదు. లీగల్గా మనకి నోటీస్ ఇచ్చిన ఎస్హెచ్ఓకు, నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నువ్వు యాక్షన్ తీసుకోలేదు, నా చట్టం రైట్ ఉన్నది, నీ మీద కూడా నేను కంప్లైంట్ చేయడానికి మీరు ఏమంటావు మరి అని. రాత్రి 10:30కు మెయిల్ ద్వారా లీగల్ నోటీస్ పంపిస్తే పొద్దున ఎఫ్ఐఆర్ అయింది. ఆ లీగల్ టీం ఉంటే దానికి ఏం అది లేదు. చట్టాన్ని ఏ విధంగా మనం అమలు చేయించుకోవాలో దాంట్లో ముందు వరుసలో ఉండే బత్తుల రామప్రసాద్ తప్పకుండా చట్టరీత్యా ఆయన శిక్ష పడేంత కూడా మేము వెంబడే ఉంటాము. తర్వాత ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్తోనే ఒక స్టేజ్లో ఉన్నది. దీన్ని విడిచి అధిగమించి మళ్ళీ చేస్తే మాత్రం దాన్ని పరిణామాలు మేము లీగల్గా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం, తప్పకుండా చేస్తాం దాని మీద. ఓకే. ఆయన ఇష్టం వచ్చినట్లు, ఆయనకు మీడియా ఉన్నది, ప్రజలు ఉన్నారు, నాకు అనుకూలంగా అంతా సమాజం ఉంది, ప్రభుత్వం ఉంది ముఖ్యంగా అని ఎట్లా పడితే అట్లా చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఈయన వర్గీకరణ కావాలంటుండు కదా, బీజేపీ సంకలన కూర్చున్నాడు. బీజేపీ ప్రభుత్వం చేయాలి కదా, కేంద్ర ప్రభుత్వం. మీకు తెలుసో తెలియదో, మొన్న పోయిన శుక్రవారం 21 డిసెంబర్ పార్లమెంట్లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కదా, తీర్పు వచ్చిన దాని మీద మీరు ఏం స్టాండ్ తీసుకున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఒక పార్లమెంట్ మెంబర్ అడిగితే లా అండ్ జస్టిస్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు లిఖితపూర్వకంగా జవాబిచ్చిండు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది వాస్తవమే, కానీ ఆ తీర్పు మీద మేము ఎటువంటి చర్యలు తీసుకోలేము అని చెప్తున్నారు. మరి ఒక్కసారైనా మందకృష్ణ అలాంటి టార్గెట్ చేసిండు ఆ బీజేపీని? మాలలు అల్కా దొరికినారు. సుప్రీంకోర్టు తీర్పును మేము ఎటువంటి చర్యలు తీసుకోమని అధికారికంగా పార్లమెంట్లో చెప్పిండు మంత్రి. మరి ఒక్కసారి మంత్రిని అన్నవా, లేదు నరేంద్ర మోడీని అన్నవా, అమిత్ షా అన్నవా? మాలలు అల్కా దొరుకుతారు, చేయాల్సింది వాళ్ళే. పోనీ ఈడ బ్లాక్మెయిల్ రేవంత్ రెడ్డిని అంటున్నావు, అనును చేసేటోడు ఆయనండి. మాలలో మాకు అంత పవర్ ఉందా? మీరు వస్తే మినిస్టర్ వస్తే రిసీవ్ చేసుకుంటాడు, మాకు అటెండర్ బయటకే నిలబడతారు మాలలకు. ఇప్పుడున్న వాస్తవం అది. పేరుకేమో వివేక్ గారు అడ్డుకుంటారు. వివేక్ గారు ఎందుకు అడ్డుకుంటారు? అంత శక్తి ఉందా వివేక్ గారు? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే.
119 మందిలో ఒక ఎమ్మెల్యే అయినా ఎట్లా అడ్డుకుంటాడు? అట్లా మాదిగలు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. దామోదర్ రాజనరసింహ వ్యతిరేకిస్తున్నాడు. ఆయన నేను 1 మ్యాన్ కమిషన్ మీద కేసు వేసినప్పుడు ఈయన సొంత డబ్బులతో ఒక 4గురితో పిటిషన్ వేయించిండు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళ తరఫు ఉందా, మా తరఫు ఉందా? అంటే ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ పూర్తిగా వర్గీకరణకు అనుకూలంగా మాదిగల వైపు ఉందని మీరు అంటారా? 100% ఉన్నది. షమీమ్ అఖ్తర్ గారి మీద హైకోర్టులో కేసు వేస్తే, కేసు 2 నెలల కింద వేస్తే, మొన్న దామోదర్ రాజ్ నరసింహ 4 ఉపకులాలతో తీసుకొని ఆడ ఇంప్లీట్ పిటిషన్ వేయించారు. ఇది దేనికి సంకేతం? మరి డబ్బులు ఇచ్చి కేసు వేయిస్తున్నావు, నువ్వు చేసేటోనే కదా. అంత సపోర్ట్గా ఉన్నది. అయినా కానీ మాలను టార్గెట్ చేసి మాలలేదో అడ్డుకుంటున్నారు, ఇవన్నీ బ్లాక్ మెయిలింగ్కి వాడుకుంటుంటాను తప్ప అది వాస్తవం కాదు. అయితే మేము రాజ్యాంగబద్ధంగా తప్పకుండా ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరికైనా చట్టరీత్యా శిక్ష పడే విధంగా మా పోరాటం ఉంటుంది. తప్పకుండా దాంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. వాళ్ళు ఏ విధంగా ఏ ప్రోగ్రాంలు అడ్డం పెట్టుకొని మాలలు కించపరచడము, దాడి చేయడం ఏం చేసినా కానీ ప్రతి దాడి ఉంటుంది. అవసరం లీగల్గా కేసులు కూడా ఉంటాయి. తప్పకుండా మేము ఉంటాం. ఓకే.